హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. అందరూ ఏం చేస్తున్నారు? భోజనాలు చేస్తారా? నేనైతే హ్యాపీగా తినేసి కూర్చుని కబుర్లు చెప్తున్నా మీకు. అయితే నేను ఒకటి చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి, అవాక్ అవుతారా? చూద్దాం, అవుతారా? చూపించేస్తాను, ఓకేనా? టాంటడాయ్. ఏంటి అనుకుంటున్నారా? చూడండి, చెప్పుకోండి ఏంటో చూద్దాం. చెప్పండి. మీరందరూ ఏమనుకుంటున్నారంటే శిల్పాకి యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చేసినాయి అనుకుంటున్నారు, అవునా కాదా? కాదండి, డ్వాక్రాకి డబ్బులు కట్టాలి. భలే ఇచ్చారులే శిల్ప, షాక్ అనుకుంటున్నారా? షాక్ ఏం కాదులేండి. ఇలాంటి ఆనందాన్ని మనం ఎందుకు వదులుకోవాలి? ఇలా డబ్బులు రావాలి మనకి కదా. యూట్యూబ్ క్రియేటర్స్ అందరికీ కూడా ఇలా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా మా శివయ్యను కోరుకుంటున్నా. శివయ్య, మా అందరికీ డబ్బులు వచ్చేలా చూడవా? కష్టపడుతున్నాం కదా, ఒక చూపు మా వైపు చూడు. నా ఒక్కదాని వైపే కాదు, మా క్రియేటర్స్ అందరి వైపు చూడు, ఓకేనా? ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు శివయ్యతో అనుకుంటున్నారు? నేను ఇలాగే మాట్లాడుతున్నానండి. నాకు ఇలా మాట్లాడటమే ఇష్టం. శివయ్యతో ఇలాగే మాట్లాడతా, మనిషితో మాట్లాడినట్టే మాట్లాడతాను అనమాట. ఓకే, మరి ఇవి డబ్బులండి. అసలు సంగతి ఏంటంటే డ్వాక్రాకి డబ్బులు కట్టాలి ఈరోజు. అయితే నాకు రాయటము అది నాకు అంత గజిబిజి గందరగోళంగా ఉంటుంది అనమాట. అయితే బ్యాంక్ వెళ్ళినప్పుడు ఇలాంటివి తెచ్చుకుని ఉంచేసుకుంటా. ఎవరు రాస్తారనుకుంటున్నారు? మా మాస్టర్ గారు ఉన్నారులేండి, సుధాకర్ మాస్టర్ గారు. ఆయన రాసి పెడతారు ఎప్పుడు. అయితే ఈసారి అన్నారు, నేను రాయను, ఎప్పుడు నేనే రాసి పెడుతున్నాను, నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు, గజిబిజి గందరగోళం అంటావు, ప్రతిదీను రాయాలి కదా అంటున్నారు. ఏమండి, ఈ 100, 50 ఇవన్నీ రాయటం నాకు నిజంగానే గజిబిజి గందరగోళంగా ఉంటుంది. ఏం చేస్తాను చెప్పండి? రాందాన్నే కదా అడుగుతాము చేసి పెట్టమని. ఆయన అయితే అలా అన్నారు. ఇప్పుడు వచ్చి నేర్పుతారంట నాకు. నా చిన్నప్పటి నుంచి ఆయన మాస్టర్ అండి నాకు. చిన్నప్పటి నుంచి మాస్టరు. తర్వాత నేను చదువుకునేటప్పుడు BA చదువుకునేటప్పుడు ఎకనామిక్స్ చెప్పేవాళ్ళండి. సూపర్ కేక్ అనమాట. సండే క్లాసులకి వెళ్ళేదాన్ని. నేను ఓపెన్ యూనివర్సిటీ ద్వారా కట్టి చదువుకున్నాను అనమాట. పెళ్ళైన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్తో ఏం చేస్తాంలేండి, అప్పుడు టైం అలా ఉంది. అయితే ఈయనే చెప్పారనమాట. ఒకరోజు అసలు ఎకనామిక్స్ బుక్స్ తీసి చదువుకునేటప్పుడు అన్నారు, అసలు ఒక లెసన్ తీసి బాగా సూపర్గా చెప్పారనమాట. అసలు నాకు బాగా నచ్చింది. అయితే అప్పటి నుంచి ఈయన అనేవాళ్ళు, ఎక్కడో ఎందుకో క్లాసులకు వెళ్ళడము, నేనే చెప్తాను కదా అని చెప్పేసి అంటే, సరే ఆయన దగ్గరే నేను ఎకనామిక్స్ క్లాసులు చెప్పించుకునేదాన్ని. ఎకనామిక్స్, పాలిటిక్స్, హిస్టరీ అనమాట. 3 సబ్జెక్టులు ఎరక్కొట్టి చెప్పేసేవాళ్ళు అనమాట. అంత సూపర్ అనమాట. అయితే మా పాప బీటెక్లోకి వచ్చిన తర్వాత కూడా మా పాప కూడా చెప్పించుకునేది మా వారితో క్లాసులు, కొన్ని సబ్జెక్ట్స్. మా పాప అయితే అసలు ఎంత ఇంట్రెస్ట్గా అయినేదో నిజంగా. అయితే ఇప్పుడు మా మాస్టర్ గారు వస్తారట, నాకు ఇవన్నీ రాయడం అన్నీ కూడా చూపిస్తారట. ఏం చేస్తాంలేండి, మరి రాయాలంటే రాసి బ్యాంకుకి వెళ్ళి కట్టాలి. బ్యాంక్కి వెళ్ళడం అంటే నాకు పెద్ద తలనొప్పి. ఇవన్నీ రాయడము చేయడం ఇవన్నీ లేదండి. ఇదిగోండి, ఈ డబ్బులు 2 రకాలుగా వేయాలి. పొదుపు పుస్తకంలో కొన్ని డబ్బులు, లోన్ బుక్లో కొన్ని డబ్బులు, 2 రకాలుగా డబ్బులు కట్టాలండి. ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళాలండి, నాకు బాధ. బ్యాంక్కి వెళ్ళాలంటే ఏం చేస్తాం? ఈసారి నా వంతు వచ్చింది. యాక్చువల్గా అయితే 3-4 తారీఖుల్లో కట్టేస్తాం. అసలు ఎందుకో ఈసారి లేట్ అయింది. మేబీ ఎవరైనా లేట్ చేసి ఉండొచ్చు. మా లీడర్ గారు ఇప్పుడు పంపించారనమాట. అయితే ఇప్పుడు అన్నీ టకటకా రాసేసుకొని, ఈ స్పెట్స్ కావాలండవి అన్నీ రెడీ పెట్టి కూర్చున్నా. ప్యాడ్, ఈ పేపర్స్, బ్యాంకు బుక్స్, డబ్బులు అన్నీ పెట్టుకుని కూర్చున్నాను అనమాట. వస్తారు మాస్టర్ గారు, నా క్లాస్ చెప్తారు. క్లాస్లో అన్నీ నేను చక్కగా నేర్చుకోవాలి, రాసేయాలి, బ్యాంక్కి వెళ్ళి డబ్బులు కట్టేసి రావాలి. నిజంగా బ్యాంక్ వెళ్ళాలంటే నిజంగా తలనొప్పండి నాకు. ఏం చేస్తాం, కానీ తప్పదు, వెళ్ళాల్సిందే ఇవాళ. అయితే ఒక విషయం చెప్తానండి. డ్వాక్రాలో నుంచి డబ్బులు వచ్చినప్పుడు ఎంత హుషారుగా తీసుకుంటామో బా అనుకుంటా. కానీ నెల కట్టేటప్పటికి అమ్మా అని కట్టాల్సి వస్తుంది. ఏం చేస్తాము, కానీ చాలా ఇబ్బంది అయిపోతుందండి నెల కట్టాలంటే. ఈసారి మాత్రం నేను ఉండనమ్మా డ్వాక్రాలో. మా వాళ్ళందరికీ చెప్పేస్తా, నేను కట్టలేకపోతున్నానని చెప్తా. ఏమండి, ఏం కడతామండి బాబు, నెలకి ఎంత కట్టాలి? 5,000 కట్టాలి. ఎక్కడి నుంచి తెచ్చి కడతాము? రెక్కాడితే కానీ డొక్క ఆడట్లేదు, పొజిషన్ అలా ఉంది. ఏం చేస్తాం చెప్పండి. కాబట్టి డ్వాక్రా
ఈసారితో ఆపేస్తానండి. కట్టలేకపోతున్నాము, ఏం చేస్తాము. ఏదో సరదాగా మీతో అందరితో షేర్ చేసుకోవాలనిపించిందండి. ఇలా డబ్బులు వచ్చినాయి అని మనం అందరం ఎప్పుడు చెప్పుకుంటామో ఏంటో, నిజంగా కదా. ప్రతి ఒక్కరికి ఇలా చెప్పుకోవాలని కల కదా. కష్టపడుతున్నామండి, ఆ టైం కోసం వెయిట్ చేద్దాం అందరం కూడా. ఇన్ని డబ్బులు మన అకౌంట్లోకి ఎప్పుడు పడిపోతాయో, తెచ్చి ఇలా ఎప్పుడు వీడియో చేస్తామో ఏంటో. చేద్దామండి, త్వరగానే చేద్దాం. దేనికి డిసప్పాయింట్ అవ్వకూడదు, టైం కోసం వెయిట్ చేద్దాం, కష్టపడుతున్నాం కదా. ఓకేనా మరి, ఇదే చెప్పదలుచుకున్నా ఇవాళ. సరదాగా మీతో షేర్ చేసుకున్నానండి. వస్తే అసలు ఎలా ఉంటుంది ఆనందం అనేది మీ అందరితో షేర్ చేశాను అనమాట. ఓకేనా మరి, బాయ్ బాయ్. అందరూ భోజనం చేసేయండి. ఓకేనా, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా మరి, బాయ్ బాయ్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. కాసేపు నవ్వుకోవచ్చు కదా, కాసేపు నవ్వుకోండి శిల్ప మాటలకి. ఓకేనా, ఎప్పుడే హ్యాపీగా ఉండాలండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఏమంటారు పర్టికులర్ టైంలో గుర్తు రాదు. కష్టాలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా ఫేస్ పైన చెక్కు చెదరని చిరునవ్వుతో ఉంటేనే లైఫ్ సాఫీగా సాగిపోతూ ఉంటుందండి. కష్టం వచ్చిందని దిగులుగా కూర్చున్నాం అనుకోండి, ఇంకా దిగులు పడిపోతాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా హ్యాపీగా నవ్వుతూ ఒక్కొక్క సమస్యను ఫేస్ చేస్తూ ధైర్యంగా ముందుకు వెళదాం. ఓకేనా, బాయ్ బాయ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా.